అడ్మినిస్ట్రేషన్ ఏమవ్వాలి? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక 3 ప్రధానమైన శాఖలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వేమైపోవాలి? మీరు ఇచ్చినటువంటి ప్రామిస్ నేను చదివి వినిపిస్తాను. ప్లీజ్ సార్. సారీ. యువతకు 20 లక్షల ఉద్యోగాలు నిల్, 3,000 నిరుద్యోగ భృతి నిల్, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాది 15,000 మొన్న జూన్లో ఇవ్వాలి, లాస్ట్ జూన్లో ఇవ్వాలి, జూన్లో పోయింది, ఈ జూన్లో ఇవ్వాలి. ఆల్మోస్ట్ అలా రేపు ఎల్లుండో స్కూళ్ళు తెరుస్తున్నారు, దాని మీద ఏదైనటువంటి ఇది లేదు. ప్రతి రైతుకి 20,000 రూపాయల ఆర్థిక సాయం లాస్ట్ జూన్లో ఇవ్వాలి, అయిపోయింది. ఖరీఫ్ సీజన్లో అయిపోయింది, ఇవ్వలేదు. ఈ సంవత్సరం 20,000 ఇస్తారో లేదో డౌట్. ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు, అంటే 12 నెలలు 1,500 రూపాయలు. ఒక్కొక్క మహిళకి 1,500 రూపాయలు. రాష్ట్రంలో ఇంచుమించుగా 30 నుంచి 40 లక్షల మంది మహిళలు, వీళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ కోల్పోతున్నారు. ఇంటింటికి ఏడాది ఉచితంగా 3 సిలిండర్లు. 3 సిలిండర్లు అన్నది ఒకటే సిలిండర్ ఇచ్చారు. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి ఇంకా మిగతా 2 సిలిండర్లు ఇవ్వలేదు. ఈ ఇయర్ ఇస్తారో లేదో డౌట్. సో ఇది కూడా అటకెక్కేసింది. మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కంప్లీట్ గా ఇట్ వాస్ టేకెన్ అ కోల్డ్ బాక్స్. దేర్ ఇస్ నో సచ్ ప్రపోజల్, ఈవెన్ ప్రపోజల్. ఓకేనా? సూపర్ 6 కి షణ్ముఖ వ్యూహం అంట, ఇలా బంధ వ్యూహం. ఇంటింటికి రక్షిత తాగునీటి మంచి పథకం, సౌభాగ్యపతి, యువత సంక్షేమం, మెగా డిఎస్సిలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్. నరసింహరావు గారు 2024 జూన్లో ఎక్కినటువంటి ప్రభుత్వం ఈ రోజు జూన్ వచ్చింది, మన ఎగ్జామ్ జరిగింది. మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుందో లేదో, ఎప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తారో ఎవరికి తెలియదు. సో 1 ఇయర్ పట్టింది మొదటి సంతకం అమలు పరచడానికి. నెంబర్ 3 బీసీ డిక్లరేషన్, బీసీలకి రాజకీయ ప్రాధాన్యత. 2 మహిళా సంక్షేమం, స్వయం సహాయకార సంఘాలకు వడ్డీ లేని రుణాలను 3 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంపు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు. 1 ఇయర్ నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఓకే, ఉద్యోగులు, పెన్షనర్స్ గత 5 ఏళ్ల పాలలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసం అయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వారి గౌరవం ప్రకటన చేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసే విధంగా, అంటే వీళ్ళకి సిసిఎస్, టిసిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తాం. మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం. అసలు ఈ కమిటీలు ఏమైంది? పాడి రైతులకు సంక్షేమం, కాపు సంక్షేమం, ఆర్యవైశ్య సంక్షేమం, ఎస్సీ ఎస్టీ సంక్షేమం, అన్నిటికంటే మరి ముఖ్యంగా నరసింహరావు గారు ఎస్సీ ఎస్టీలకి 50 ఏళ్ళకే పింఛన్ మంజూరు చేస్తా ఉన్నారు. దేర్ ఇస్ నో సచ్ ప్రపోజల్. ఓకేనా? సప్లా నిధులు వారి 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 అభివృద్ధికే ఖర్చు చేస్తారు. మొన్న బడ్జెట్ లో ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలకి వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ లో రమారమి 17.5%, అంటే 2011 సెన్సెస్ ప్రకారం 17.5% నిధులు సంక్షేమ పథకాలు ఎస్సీలకి రావాల్సినటువంటి నిధులు, 7% ఎస్టీలకు రావాల్సినటువంటి నిధులు, ఇంచుమించుగా 23% బడ్జెట్లో, అంటే ఒక 100 కోట్లు తీసుకుంటే అందులో 23 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించాలి, సప్లా నిధులు కేటాయించాలి, వాళ్ళకే వాడాలి. అంటే ఎట్ పార్ విత్ ది పాపులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకోండి సార్, 1,00,000 కోట్ల బడ్జెట్ అనుకోండి ఆదాయం. ఎస్సీల జనాభా 17% అనుకోండి, 17,000 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించాలి. అది లా, సప్లాన్ లా చట్టం. 17,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన సందర్భంలో 300 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని పేపర్ల నిండా అద్భుతంగా చెప్పుకుంటే ఈ మాఫియా ఛానల్స్, నేను అన్నానని కాదు, ఇవన్నీ ప్రజల దగ్గర నుంచి అమలు పరచాల్సిన, ఇవన్నీ కూడా అమలు పరచాల్సినటువంటి హామీలు, చెప్పినటువంటి హామీలు అమలు పరచని పక్షంలో ప్రశ్నించాల్సింది ఎవరు నరసింహరావు గారు? మీడియానేనా? మీడియా ప్రశ్నించాలిగా, డెఫినెట్ గా ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, పార్టీలు ప్రశ్నించాలి, ప్రజలు మీడియా ప్రశ్నించాలి కదా, డెఫినెట్ గా మీడియా ప్రశ్నించాలి కదా. ఈ హామీలన్నీ కూడా 1 ఇయర్ నుంచి ప్రజల తరపున ప్రజలకు జరగాల్సినటువంటి మంచి జరగటం లేదు, జరగాల్సినటువంటి బాధ్యత, జరిపించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రెజర్ పెట్టాల్సినటువంటి మీడియా ఏం చేస్తుందో తెలుసా? 2019లో డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పెట్టి కొడితే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019లో డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద పెట్టి కొట్టింది అని 2019లో డాక్టర్ సుధాకర్ మీద జరిగినటువంటి దాడి మీద ఈ దుర్మార్గులు ఈ రోజు డిబేట్ పెడుతున్నారు. అవును. Is there any logic, sir? Is there any logic? అప్పుడు అలా చేసిందనే కదా ప్రభుత్వాన్ని పంపించి మీ ప్రభుత్వాన్ని తెచ్చింది. అరే 2019
సద్దాను ఇంకిప్పుడు ఎందుకయ్యా ఇంకెందుకు నువ్వు మీడియాగా ఏబిఎన్ TV5 మీడియాగా మీరు చేయాల్సింది ఏంటి? ప్రజల తరపున ఈ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు పరచకపోతుంటే, ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు పరచకపోతుంటే, రోడ్ల మీద పడి పోలీసులు కొడుతుంటే, అరికాళ్ళ మీద కొడుతుంటే, లాకప్ డెత్తులు చేస్తుంటే, తీసుకెళ్లి నిర్బంధిస్తుంటే, ఎక్కడికక్కడ ఊళ్ళు ఖాళీ చేపిస్తుంటే, ఎవడు డబ్బు లేకపోతే వాడి మీద దుర్మార్గకరమైన క్వారీల మీద కేసులు పెడుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఊళ్ళు తరిమి కొడుతుంటే, రోడ్డు మీద కనీసం ధర్నా రాస్తారోకో చేసిన వాటాన్ని చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అత్యంత దుర్మార్గకరమైన పరిపాలన చేస్తుంటే మీరేం చేయాలి? ప్రశ్నించాలి. అది కాదు ఇక్కడ కావాల్సింది. మాకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ విమర్శించాలి. అంటే మీరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి మీడియా అని అంటాను. మీది మీడియా కాదు, మాఫియా. ప్రజల ఎజెండా కాదు, ఎజెండా ప్రజలు కాదు, ఎజెండా ప్రజలదే కాదు, ఎజెండా ప్రభుత్వానిది. సారీ, ఎజెండా కూడా ప్రభుత్వాన్ని కాదు, ఎజెండా తెలుగుదేశం పార్టీది. ఎజెండా తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉంటే తెలుగుదేశం పార్టీ పాలక పక్షంలోకి తేవాలి. తెలుగుదేశం పార్టీ పాలక పక్షంలో ఉంటే ప్రతిపక్షానికి పోకుండా చూడాలి. హౌ కెన్ వి కాల్ ఇట్ యాస్ ఎ మీడియా సర్? వెరీ అన్ఫార్చునేట్ ఆంధ్రప్రదేశ్ లో. పైగా ఎవరైనా ప్రశ్నిస్తే కూడా వాళ్ళని కూడా ఒక ఘాటును కట్టే ప్రయత్నం, అటువంటి విమర్శలు కాదు. ఈ పనికి మారిన సన్నాసిగాళ్ళందరూ డిబేట్ లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 2019లో జగన్మోహన్ రెడ్డి కొట్టలేదా? 2020లో జగన్మోహన్ రెడ్డి కొట్టలేదా? 2023లో పోలీసులు కొట్టలేదా? అరే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్స్ట్ గా పనిచేసింది కాబట్టి 11 సీట్లు ఇచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టారు. ఈ రోజు 164 సీట్లతో ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాది. మీడియా ప్రశ్నించకపోతే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత సిటిజన్స్ది. మనలాంటి వాళ్ళు మీడియాలో కూర్చొని మాట్లాడే మేధావులందరూ కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదనేది అర్థం కావట్లేదు. ప్రజలకు అర్థమవుతుంది. నేను ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయకుండా కేవలం మాటలతోటి పబ్బం గప్పి ప్రజలను మోసం చేసినటువంటి ఈ చీటర్స్ ని ఖచ్చితంగా ప్రజలు ఒకరోజు గుర్తుపెట్టుకుంటారు. కాదు సార్, ఇప్పుడు ఆయన చీట్ చేశాడని ఆయన చీతకరించి పక్కన పంపించేసి, ఈయన మళ్ళీ ఇప్పుడు చీట్ చేస్తున్నాడని ఈయన పంపించేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు ఒక రాజధాని ఏంటో తెలియదు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఫామ్ అయిన స్టేట్గానే చూడాలి. దాని భవిష్యత్తు ఏంటో తెలియదు. ఎవరికి పట్టకపోతే ఎట్లా? ఆయన వద్దని ఈయన వద్దని ఆయన, ఇంకా ఆప్షన్ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. సార్ వెరీ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు సార్. నేను దీనికి చాలా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అత్యంత తెలివైనటువంటి రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే తెలుగు వారికి ఒక గుర్తింపు ఉంది, అందులో డౌట్ లేదు. తెలుగు వాళ్ళు చైతన్యవంతులు, దే ఆర్ నాలెడ్జబుల్ అండ్ వాళ్ళు రాజకీయంగా చాలా చైతన్యం కలిగినటువంటి. కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏమైపోతుంది అంటే నరసింహరావు గారు, 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు ఏం పరిపాలన చేశాడో వాళ్ళకి అనవసరం. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి బాగా చేయలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ గా చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చారు. 2024 నుంచి 2029 వరకు, రేపు పొద్దున ఎలక్షన్ 24 వరకు 29 వరకు జరిగేటువంటి పరిపాలనలో నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా వీళ్ళు ఎంత బాగా పరిపాలన చేసినా 1 ఇయర్కే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చేసింది. రూరల్ ఏరియాలో ఇప్పుడు వీళ్ళు ఎమ్మెల్యేలు వెళ్ళినా చాప్ట్లో చీపుర్లో తీసుకొని కొట్టే పరిస్థితి వచ్చేసింది. వీళ్ళు ఎమ్మెల్యేలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు, ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. 2029లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి, నాకు తెలిసి ఈ 11 సీట్లు కూడా వాళ్ళకి రావు. అవునా? ఈ 11 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రావు. నాకు తెలిసి జనసేన పార్టీకి 0 నెక్స్ట్ ఎలక్షన్. సో ఈ పరిపాలన చేసి ఈ విధంగా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ఏమన్నా పరిపాలన చేశాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తారా? ఎందుకు ఇస్తారు? ఆల్టర్నేటివ్, either this or that. ఈ రెండు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలలో ఎవరి పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగలేదని ప్రజలకు చాయిస్ లేదు. ఓకే, ప్రజలకి చాయిస్ లేకుండా దే ఫోర్స్ఫుల్లీ చూస్ అదర్ పార్టీ బికాస్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మాలాంటి వాళ్ళు నేనేమంటే రాష్ట్ర ప్రజలకు నేనేం అప్పీల్ చేస్తున్నానంటే,
మాలాంటి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు ఒకసారి అధికారం ఇవ్వమంటున్నాను. ఇవ్వాలి. మాలాంటి వాళ్ళ చదువుకున్న వాళ్ళకి మేము ఒక న్యాయమూర్తిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యల పట్ల ప్రజల కోసం పనిచేసి కేవలం నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల కోసం డబ్బు సంపాదనను వదిలేసుకొని అధికారాన్ని వదిలేసుకొని ఒక గొప్ప జీవితాన్ని వదిలేసుకొని ప్రజల కోసం ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులు గెలుకొని ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి. మాకు భాగస్వామ్యం ఇవ్వండి, ప్రజల భాగస్వామ్యం ఇవ్వండి. ప్రజల తరపున మేము రేపొద్దున చట్టసభల్లో మేము ఎలా ఫైట్ చేస్తామో చూస్తే గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్కరికి. నా కోరిక ఒకటే నరసింహరావు గారు, నేను మొట్టమొదటి అసెంబ్లీలోకి అడుగు పెట్టే రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తితోటి రాజ్యాంగంతో అసెంబ్లీలోకి అడుగు పెడతాను. ఒక రోజు నేను ఈ దేశ పార్లమెంట్ లోకి ఒక రోజు అడుగు పెడతాను. ఒక రోజు అడుగు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక చదువుకున్న వ్యక్తికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో వెళ్ళినటువంటి వ్యక్తి రేపొద్దున సమాజాన్ని అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి సభను ఎలా నడిపించగలడో చూద్దురుగాను. ఈ ప్రజలకు నేను ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అంతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీ ఇద్దరు కాదు. ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి, ఒక మేధావి కావాలి. ఈ దేశాన్ని పరిపాలించడానికి రాష్ట్రాన్ని పరిపాలించుకున్న ఒక్క హానెస్ట్ లీడర్ ఇస్ సఫిషియంట్. వన్ హానెస్ట్ లీడర్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఆ వన్ హానెస్ట్ లీడరు ఎవరు? డబ్బులు ఉన్నవాడు హానెస్ట్ లీడరా? 30 కేసులు పెట్టుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నవాడు హానెస్ట్ లీడరా? లేకపోతే చంద్రబాబు నాయుడు కడుపును పుట్టాడు కాబట్టి నారా లోకేష్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందా? మాకెందుకు లేదు ఎలిజిబిలిటీ అంటాను. ప్రజలు మమ్మల్ని ఎందుకు నమ్మరు అంటున్నా. అలాగని నేను ప్రజల్ని ఫోర్స్ చేయటంలా, ప్రజలని చేత నమ్మకం కలిగించుకోవాల్సిన బాధ్యత మాది. ఆ దిశగా పనిచేయాలి, అవేర్నెస్ ఇవ్వాలి, పని చేయాలి. ఆ దిశగా పని చేస్తాను, అందులో డౌటే లేదు. మాలాంటి వ్యక్తులు మీలాంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తోటి ఈ రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ కావాలి. ఇప్పుడు అక్కడ ఉంది, తెలంగాణ ఉంది. కేసీఆర్ ఏం పరిపాలన బాగా చేయలేదని రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేపొద్దున రేవంత్ రెడ్డి కాబట్టి కేసీఆర్ వేర్ ఇస్ ఆల్టర్నేటివ్? ప్రజలు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, విద్యార్థులు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ఆల్టర్నేటివ్ అనేది లేకపోతే ఆ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా రేపు ముఖ్యమంత్రిని చేస్తావా? ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి చేస్తావా? 1,00,000 కోట్ల రూపాయలు దోచుకున్నాడు అని చెప్పి ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మళ్ళా ముఖ్యమంత్రి చేస్తారా? లేకపోతే రెడ్ బుక్ తోటి రాజ్యాంగాన్ని చేసి కనపడి నెలలో లోపలేసి వీసీలను రాజీనామా చేయించి, మహిళా కమిషన్ రాజీనామా చేయించి, ఆడపిల్లల్ని ఎక్కడ ఉద్యోగాలు ఉంటే అక్కడ రాజీనామా చేయించి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఉన్న వ్యక్తులు బెదిరించి రాజీనామా చేయించి ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంలో పరిపాలన చేస్తున్న నారా లోకేష్ ఈజ్ ఓన్లీ అవర్ ఇన్స్పిరేషన్. ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అలాంటి లీడర్ కావాలా మనకి భవిష్యత్తులో? కనపడిన వాళ్ళని నరికి చంపేయండి అని చెప్పేటువంటి లీడర్ మనకి ఇన్స్పిరేషన్ తో కావాలా? రేపు మన బిడ్డ బయటకు వెళ్తే సంతోషంగా ఇంట్లోకి రావద్దా? రేపొద్దున మన బీటెక్ చదివిన నా కొడుకు ఇక్కడ విజయవాడలో ఉద్యోగం చేసుకోవద్దా? ఎంతకాలం తమిళనాడు, చెన్నై, పూణే వలసిపోతారండి. మన బిడ్డలు మనం ఉద్యోగాలు చేయాలి అంటే హానెస్ట్ లీడర్ ఉండాలి ఇక్కడ. అరే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవడన్నా కంపెనీ 100 కోట్లతో పెట్టుబడి పెడితే నాకెంత నీకెంత?